హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కింగ్స్ కీ వాటర్ సొల్యూషన్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఈ వీడియోలో మీకు వాటర్ ప్యూరిఫైర్ యొక్క ఉపయోగాలు అండ్ నార్మల్ వాటర్కి ప్యూరిఫైర్ వాటర్కి గల డిఫరెన్సెస్ ఏంటో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. బేసిక్గా వాటర్ ప్యూరిఫైర్ ఎందుకు వాడాలి అంటారు అంటే, ప్రజెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్లో మనకి వాటర్ పూర్తిగా పొల్యూట్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న బోర్కి దగ్గరే కానీ ఆర్ బావులకు దగ్గర కానీ సెప్టిక్ ట్యాంక్, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ ఉండడం వల్ల, బోర్స్ కూడా చాలా దగ్గర ఉండడం వల్ల భూమిలో వాటర్ పారకుండా ఉంటుంది. అందువల్ల అది పొల్యూట్ అవుతుంది. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ వాడాలని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ అనేది నార్మల్ వాటర్ అన్నమాట. దీన్ని మనము వాటర్ ప్యూరిఫికేషన్ చేసిన తర్వాత ఇంత క్లియర్ వాటర్ అనేది మనకి ఇస్తుంది. ఇందులో చూడండి ఎంత కంటామినేటెడ్ వాటర్ ఇది. బేసిక్గా మనకి వాటర్ ప్యూరిఫైయర్లో ఒక ఫ్రీ ఫిల్టర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్రీ ఫిల్టర్ కాయిల్ అనేది ఇలా ఉంటుంది. ఇది బేసిక్గా మనకి ఇంత ప్యూర్ వైట్ కలర్లో మనకి ఉంటుంది. ఫస్ట్ దీన్ని మనము ఎప్పుడైతే వాటర్ ప్యూరిఫైయర్ చేయడానికి యూస్ చేస్తామో ఆ టైంలో అది వాటర్ని అంతా ప్యూరిఫికేషన్ చేసే ప్రాసెస్లో ఇది ఆ వాటర్లో ఉండే ఆ పర్సంటేజ్ అనేది, ఆ డస్ట్, ఆ పార్టికల్స్ అన్నిటిని తీసుకొని ఇది ఇలా చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు అది ఎలా చేంజ్ అవుతుందో. దీన్ని బట్టి మనం ఏమై తెలుసుకోవచ్చు అంటే, మనం చూడడానికి వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నా కూడా అందులో ఉండే అక్కడైన నీరే కానీ ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి మనకి కనిపించవు. సో మనం ఒకసారి ఇది ప్యూరిఫికేషన్ చేసే టైంలో మనం చూసామంటే అది ఎంత డస్ట్ అనేది ఉంటుందనేది మనకు కూడా అర్థమవుతుంది. ప్రజెంట్ నార్మల్ వాటర్ని ప్యూరిఫైడ్ వాటర్గా ఎలా చేంజ్ చేసిద్దో చూసాం కదా ఫ్రెండ్స్. అదే ఆ నార్మల్ వాటర్కి ఆ ప్యూరిఫైడ్ వాటర్కి గల డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. బేసిక్గా నార్మల్ వాటర్లో ప్యూరిఫికేషన్ అనేది మనకు తెలియదు. అండ్ ఆ వాటర్ క్యాన్సే కానీ మనం స్టోర్ చేసుకునే అవి కూడా అవి ఎంత నీట్గా ఉంటాయి ఏంటనేది కూడా మనకి తెలియదు. అవి చూడడానికి నీట్గా ఉన్నా కూడా అందులో ఆటోమేటిక్గా చిన్న జర్మ్స్ కానీ అలాంటివి ఉంటూనే ఉంటాయి. అండ్ వాటర్లో మినరల్స్ అనేవి లెస్గా ఉంటాయి అన్నమాట నార్మల్ వాటర్లో. అండ్ మినరల్స్ ఉండకపోవడం వల్ల కెమికల్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. వాటిని మనము తాగడానికి యూజ్ చేయాలంటే దాంట్లో కంపల్సరీగా కెమికల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ మనకు కావాల్సిన టైంలో అవనేవి అవైలబుల్గా ఉండవు ఒక్కొక్కసారి. అండ్ ఎంత క్వాంటిటీ కావాలనేది కూడా ఒక్కొక్కసారి మనకి ఆ అవైలబిలిటీ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. అదే మనం ప్యూరిఫైర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, 100% ఫిల్ట్రేషన్ అనేది మనకి ఉంటుంది. లైవ్లో మనం ఇప్పుడు చూసాం కూడా ఎంత ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఎటువంటి స్టోరేజ్, క్యాన్స్లో స్టోరేజ్ చేసుకోవడం కానీ ఏది కూడా అవసరం ఉండదు. ఆటోమేటిక్గా అది స్టోర్ చేసుకుంటుంది వాటర్ని. అండ్ మనం ఇంట్లోనే వాటర్ యొక్క మినరల్స్ని ఎక్కడ పోకుండా ఆ మినరల్స్ అనేది దాంట్లో స్టేబుల్గా ఉండేటట్టుగా, మనకి సరిపడా మినరల్స్ ఉండేటట్టుగా చేస్తుంది. అండ్ ఎలాంటి కెమికల్స్ని కూడా వాడాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎంత క్వాంటిటీలో కావాలి, ఏ టైంలో మనకు కావాల్సిన టైంలో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో మనం వాటర్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్ వాటర్లో లెస్ మినరల్స్ ఉంటాయని చెప్పాను కదా, దానికోసం మనం కెమికల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ మినరల్స్ని స్టేబుల్గా ఉంచడం కోసం అని చెప్పాను కదా. సో ఆ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకు అసలు ఆ నష్టం ఏంటి అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు. మనం మినరల్స్ లేకుండా ఉండే వాటర్ని తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఎనర్జీ అనేది ఉండదు. బాడీలో ఉండే ఆ బోన్ మ్యారో అంటే ఎముకలో ఉండే గుజ్జు అంటారు కదా ఫ్రెండ్స్, అది అనేది అరిగిపోతూ ఉంటుంది. అండ్ బ్లడ్లో సీరం పర్సంటేజ్ అనేది తగ్గడము, ఎసిడిటీ అలాంటి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అదే బేసిక్గా మనం ప్యూరిఫైడ్ వాటర్ తీసుకుంటే మనకు ఆ ఎనర్జీ అనేది క్విక్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఆ ఫేస్లో గ్లోనెస్ ఉంటుంది. ఎసిడిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు. బ్లడ్లో పర్సంటేజ్ కానీ సీరం పర్సంటేజ్ అంతా కరెక్ట్గా ఉంటుంది. అండ్ బోన్ మ్యారో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి, జాయింట్ పెయిన్స్ అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట మనకి. సో అందుకోసమే మనము ప్యూరిఫైర్ వాటర్ తాగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఇప్పుడు నవ్వే డేస్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్ని కవర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో వాటర్ ప్యూరిఫైర్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డూ ఫాలో అవర్ ఛానల్ కింగ్స్ కీ వాటర్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.